హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ పకోడీ చేయాలనుకుంటున్నాను హోమ్ మేడ్ స్టైల్. సో అది ఎలా చూసేద్దాం. ఫస్ట్ దానికి కావాల్సినవి కారం, ఎగ్, ఇది గరం మసాలా, ధనియా పౌడర్, సాల్ట్, కార్న్ఫ్లోర్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది బియ్యం పిండి, శనగపిండి, ఎగ్ పగలగొట్టేసుకున్నాను, ఇది పసుపు, అలాగే పచ్చిమిర్చి కూడా ఇలా చీలికలు చేసి పెట్టుకున్నాను, కరివేపాకు లాస్ట్లో వేయిద్దామని. ఇట్లా నేను సీడ్స్ తీసుకున్నాను ఎందుకంటే స్పైసీ లేకుండా ఉంటుందని. చికెన్ ఇప్పుడు దీంట్లో అన్నీ వేసుకొని మిక్స్ చేద్దాం. అలాగే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్నాను. ఇది మిక్స్ చేసుకుందాం బాగా. ఇప్పుడు ఇలా కలిపెట్టుకున్నాను. నేను ఒక హాఫ్ లెమన్ కూడా స్క్వీజ్ చేసుకొని కలిపి పెడతాను. ఒక ½ గంట మ్యారినేట్ చేసుకుందాం. ఆ తర్వాత ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. చికెన్ ముందుగానే కడిగి పొడి పొడిగా పెట్టుకోవాలి. ఇలా మొత్తం మ్యారినేట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా పైన కూడా వేసుకొని నేను ఆయిల్లో వేసుకునేటప్పుడు మొత్తం మిక్స్ చేస్తాను. సో ఇలా మిక్స్ చేసుకొని మొత్తము ఇలా మిక్స్ చేసుకొని ఒక ½ గంట అట్లా మ్యారినేట్ చేసుకుందాం. ఒక ½ గంట తర్వాత ఫ్రై చేసుకుందాం, అది కూడా చూపిస్తాను. ఫస్ట్ చికెను బాగా కడుక్కొని వడేసుకోవాలండి. 1 డ్రాప్ వాటర్ కూడా ఉండకూడదు. నేను ఆయిల్తో కలుపుకున్నాను, ఇట్లా పొడి పొడిగా రావాలి. ఇట్లయితే కొంచెం బాగుంటుంది చికెను. సరే వెయిట్ చేద్దాం. హీట్ ఎక్కిందా లేదా చూద్దాము. మ్యారినేట్ అయింది చికెను, ఒకసారి చూపిస్తాను చూడండి. ఇంకో ఇట్లా మ్యారినేట్ అయింది. ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది, చూద్దాం. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకుందాం. నేను బోనే తీసుకున్నానండి చికెన్. ఇవి ఇప్పుడే తిప్పద్దు, అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు తిప్పితే బాగా వస్తుంది. లేదంటే మనం కలిపిన మ్యారినేట్ పిండి అనేది కలుసుకొని వస్తుంది. పచ్చిమిర్చి ఫ్రై అవుతుంది. కొంచెం మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. వేసుకున్నప్పుడు సిమ్లో పెట్టుకొని వేసుకుంటే చేతులు కాలకుండా ఉంటాయి. వేసుకున్న తర్వాత మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపల బాగా ఉడుకుతుంది చికెను. సో ఇట్లా బాగా వేసుకున్నాం కదా, కొంచెం ఫ్రై చేసుకుందాం బాగా. ఇప్పుడు ఒకసారి కలుపుదాము. కొంచెం ఫ్రై అయింది. సో ఇట్లా ఉన్నాయి. కలర్ కానీ బయట నేను ఏ కారం కొని వేయలేదు, నేను జస్ట్ ఇంట్లో ఉన్న కారంతోనే వేసాను. సో అందుకే ఇట్లా నార్మల్ కలర్కి వచ్చినాయి. సో ఫైనల్గా చూద్దాం ఇంకా ఫ్రై అయిన తర్వాత ఎలా ఏ కలర్ వస్తాయో. బయట వేసే కారపొడులు కానీ కలర్ కానీ రెడ్గా ఉంటుంది. సో దాన్ని చూస్తే టెంప్ట్ అవుతారు. నేను ఇంట్లో ఉన్న కారంతో వేసాను కాబట్టి నాకు ఇలా వచ్చింది. సో ఇది ఫ్రై అయింది. ఇట్లా మనకి జస్ట్ ఇలా వస్తే చాలు. మరి ఇంకెక్కువసేపు ఉంచితే బ్లాక్ అయిపోతాయి, అప్పుడు టేస్ట్ బాగోదు. ఇట్లా తీసుకుందాం. ఫైనల్గా ఈ కలర్ వచ్చింది. పేపర్ వేసుకొని ఒక పేపర్లో అట్లా తీసుకుంటున్నాను, చూపిస్తాను. ఇది తీసేసి సో బయట కొనే వాటికంటే ఇంట్లో వేసింది హెల్దీగా ఉంటుంది కాబట్టి ఇట్లా వేసుకోవచ్చు. బయట కలరు అట్లా వేస్తారు కాబట్టి కొంచెం టెంప్టింగ్గా ఉంటుంది. సో ఇది సిమ్లో పెట్టుకొని మళ్ళీ ఇంకొక వేసుకున్నాము కొంచెం.
సో మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. టిష్యూ పేపర్ వేసుకొని ప్లేట్లో ఇలా తీసుకున్నాను. ఆయిల్ ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పీల్చుకుంటుందని. ఇట్లా ఆయిల్ అస్సలు పీల్చలేదండి, బాగా వచ్చినాయి. సో ఫైనల్గా చికెన్ పకోడీ రెడీ. ఆనియన్స్తో కరివేపాకు ఇట్లా గార్నిష్ చేసుకొని టమాటా కచప్తో తినేయడమే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా వీడియోస్ తీస్తాను. సో ఇలా సింపుల్గా హెల్తీగా ఇంట్లో చేసి పెట్టండి పిల్లలకి. వర్షాకాలం బయటదే పెట్టకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. ఎలా ఉంది చెప్పండి? సూపర్ ఫ్రెండ్స్. నువ్వు చేసు. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నువ్వు చేసు. నువ్వు ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe.